అందరికీ నమస్తే. మన ప్రభుత్వ పరిపాలన ఎట్లా ఉంది, మన రాష్ట్ర పరిస్థితి ఏంది అని చెప్పడానికి ఈ వార్త ఒక పెద్ద నిదర్శనం. ఎందుకంటే హామ్ పద్ధతిలో తెలంగాణ మొత్తం రోడ్లు వేయనికే ప్రభుత్వం దాదాపు సంవత్సరాల నుంచి కసరత్తు చేసింది. రోడ్లు వేయాలి మనం. హామ్ పద్ధతి అంటే ప్రైవేట్ వాళ్ళు 60%, గవర్నమెంట్ 40% పెడతారు పెట్టుబడి, దాని ఖర్చు. తర్వాత గవర్నమెంట్ ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో కాంట్రాక్టర్లకు చెల్లిస్తారు. ఇది హామ్ పద్ధతి అంటారు. మొత్తం వీళ్ళ లెక్కలు ఎట్లున్నాయంటే ఆర్ఎండ్బి రహదారులు, ఆర్ఎండ్బి శాఖ పరిధిలో ఉన్నాయి 10,547 కోట్లతోన. పంచాయతీరాజ్ అంటే ఊర్లలో ఉండే పంచాయతీరాజ్కు సంబంధించిన స్టేట్ హైవేస్ కాకుండా మామూలు ఉంటాయి కదా, అవి పంచాయతీరాజ్ కిందకి వస్తాయి. అవన్నీ కూడా 6,294 కోట్లతోన 17 ప్యాకేజ్ నిర్మించాలని ప్లాన్ చేశారు. కానీ కాంట్రాక్టర్లు హ్యాండ్ ఇచ్చారు. కాంట్రాక్టర్లు ఎవరు రోడ్లు ఎన్నికి ముందుకు వస్తలేరు. ఎందుకు వస్తలేరు అంటే దానికి చాలా బలమైన కారణాలు చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ నిర్ణయంతోన కాంట్రాక్టర్లు అందరూ మేము రోడ్లు ఎన్నికి రాము అని ప్రభుత్వానికి తేల్చి చెప్పడంతోన 2025-26 సంవత్సరం మొత్తం అంటే నెక్స్ట్ ఇయర్ మార్చి వరకు ఇంకా ఎక్కడ రోడ్లు వేసే అవకాశాలే లేవు. సంవత్సరన్నర కసరత్తు చేసి ఇప్పుడు చేస్తే ప్రభుత్వానికి షాక్ తగిలింది. ఇక ఎందుకు ఇట్లా అయింది అనేది మనం మాట్లాడాలి. ఎందుకు గవర్నమెంట్ టెండర్స్ అంటే అసలు ఉరికొచ్చి వేయాలి, ఎందుకంటే దానిలో డబ్బులు బాగా మిగులుతాయి అనేది ఒకటి ఉంటుంది, ప్లస్ ఈజీగా పని చేయొచ్చు అనేది రెండు ఉంటాయి, ప్లస్ ప్రభుత్వ కాంట్రాక్టర్ కావచ్చు, కాంట్రాక్ట్ లైసెన్స్ వస్తుంది, కాంట్రాక్టర్గా సెటిల్ అయిపోతుంది చాలామంది ఉంటారు. కానీ వాళ్ళు ఎవరు రోడ్లేనికి ఎందుకు ముందుకు వస్తలేరు, ఎక్కడ లోపం ఉంది, ఏం ప్రాబ్లం ఉంది, ఈ విషయం మీద మాట్లాడదాం మనం. ఈ వీడియో చూడండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. నిజానికి ప్రభుత్వంలో ఏమైనా టెండర్లు పడితే చాలా పోటీ పడి బిడ్లేసి ఎవరు తక్కువకు పనిచేస్తారో వాళ్ళకి ఇస్తారు. ఆ సిచ్యువేషన్ ప్రస్తుతం తెలంగాణలో లేదు. ఎందుకు లేదు అంటే ఇది ఒక ఉదాహరణ. ఈ ప్రభుత్వం మేము గొప్పగా చేస్తున్నాము, మొత్తం 17,000 కోట్లతోన 17,000 crores మొత్తం 12,000 కిలోమీటర్లో 10,000 కిలోమీటర్లో ఎంతో రోడ్స్ అవన్నీ వేయించాలా అని ప్లాన్ చేసిండ్రు. అయితే గవర్నమెంట్ దగ్గర పైసలు లేవు. మరి ఎట్లా చేయాలి? రోడ్ లేనికి పైసలు కూడా ఎవరు ఇయ్యరు. అయితే హామ్ పద్ధతిలో చెయ్యాలి అని దీనికోసం వేరే స్టేట్స్ పోయి స్టడీ చేసినారు. హామ్ పద్ధతి అంటారు దాన్ని. కర్ణాటక పోయినరు, ఇక్కడ మహారాష్ట్ర పోయినరు ఆఫీసర్లు, కోమరెడ్డి వెంకరెడ్డి ఢిల్లీ పోయి వచ్చిండు. ఆయన రోడ్స్ అండ్ బిల్డింగ్స్ మినిస్టర్ కదా, పోయి ఎందుకు అని అంటే దాన్ని స్టడీ చేసి వచ్చిండ్రు. ఏంది స్టడీ అంటే 40% గవర్నమెంట్ పెడుతుంది రోడ్ ఎన్నికే, 60% కాంట్రాక్ట్ పెట్టుకోవాలి. తర్వాత దానికి సమ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్తోన ఎవ్రీ మంత్ పేమెంట్ చేస్తుంది గవర్నమెంట్, ఆ కాంట్రాక్టర్లకు పేమెంట్ చేస్తుంది. కాంట్రాక్టర్ ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తారంటే వాళ్ళు బ్యాంకు నుంచి లోన్ తీసుకొస్తారు. ఎందుకంటే 15 సంవత్సరాలు ఇది ఇవాళ కడితే ఇవాళ వచ్చే పైసలు కావు. 15 years డబ్బులు పెట్టాలి. 15 years పొడవునా గవర్నమెంట్ ఇస్తుంది, పైసలు ఇవ్వాలి. కాబట్టి బ్యాంకులలో లోన్ ఇప్పిస్తుంది, ప్రభుత్వమే ఇప్పిస్తుంది కాంట్రాక్టర్కు. మేమే పైసలు ఇప్పిస్తామంటే కూడా కాంట్రాక్టర్లు ముందుకు వస్తలేరు. ఎందుకంటే ప్రభుత్వం ఇవ్వకపోతే మా పరిస్థితి ఏంది, ప్రభుత్వం సమయానికి చెల్లించకపోతే. బ్యాంకర్స్తో మీటింగ్ పెడితే బ్యాంకర్స్కి మీటింగ్ పెట్టింది గవర్నమెంట్. పెడితే బ్యాంకర్స్ ఏమన్నారంటే ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా మాకు మాత్రం మీరు నెలకు కట్టాల్సిన ఈఎంఐ కట్టాల్సిందే, మీరు బ్యాంకు గ్యారంటీ, మీ పర్సనల్ గ్యారంటీ కూడా పెట్టండి, గవర్నమెంట్ గ్యారంటీతో పాటు మీ గ్యారంటీ కూడా పెట్టండి, మీరు ఇవ్వాల్సిందే అంటే వీళ్ళేమో డైలమాలో పడ్డారు కాంట్రాక్టర్లు. ఇప్పుడు నెలకు పైసలు ఇవ్వకపోతే వాళ్ళు గవర్నమెంట్ పరిస్థితి ఏం బాగాలేదు, వీళ్ళేమి ఇచ్చేటట్టు కనిపిస్తలేరు. ఇవ్వకపోతే మా పరిస్థితి ఏంది, మేము కట్టాలి ఈఎంఐలు, మేము ఏడికేళ్ళు కట్టాలి, 15 సంవత్సరాలు ఈఎంఐలు కట్టాలి, ఎట్లా కట్టాలి మేము అంటే దీన్ని ఏమని అర్థం చేసుకోవాలి? గవర్నమెంటే గ్యారంటీ ఉండి గవర్నమెంటే డబ్బులు ఇప్పిస్తామంటే కాంట్రాక్టర్లు ముందుకు వస్తలేరు రోడ్ లేనికి, మేము రామని గవర్నమెంట్కి తేల్చి చెప్పిర్రు. ఇంక ఇప్పుడు పనులన్నీ వాయిదా పడుతున్నాయి, నెక్స్ట్ ఇయర్ అయితే ఏమో తెలియదు. ఇప్పుడు రోడ్లు మొత్తం ఇంకా ఇప్పుడు ఎట్లున్నో అట్లే ఉంటాయి అనమాట. ఏం రోడ్లు వేయరు వీళ్ళు, మొత్తం వర్షాన్ని కొట్టుకుపోయిన రోడ్డు కొట్టుకుపోయినట్టే. నేను చెప్పిన మొన్న శంషాబాద్ దగ్గర పోతుంటే చూసిన, ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత ఒకటి చిన్న ఫ్లైఓవర్ ఉంది కల్వర్ట్ పైన, అది చిన్న డిస్టర్బెన్స్ అయింది. దాన్ని రిపేర్ చేస్తే అయిపోతుంది, రిపేర్ చేయకుండా కంపల్సరీ వేసేసింది ఎవరు పోకుండా, అంతే పర్మనెంట్. ఎక్కడ రోడ్డు పాడైతే అక్కడ కంపల్సరీ మూసేసుడే తప్ప ఈ ప్రభుత్వం ఏం చేయదని అర్థమైంది. ఇప్పుడు ఈ హ్యామ్ పద్ధతిలో వీళ్ళు చేద్దామంటే అది కూడా బెడిసి కొట్టింది. ఎందుకు ఇట్లా అయింది అనేది ఇంపార్టెంట్. సరే వీళ్ళు చెయ్యము అంటున్నారు, ఎందుకు అంటే ఈ పరిపాలన మీద నమ్మకం పోయింది, ఏమైతుందో తెలుస్తలేదు.
ఒక నాయకుడు అంటారు చూసినరా, రాష్ట్రానికి ఒక పెద్ద దిక్కు కావాలి, రాష్ట్రానికి ఒక పెద్ద దిక్కు లేదు అని అర్థమైంది. వాళ్ళు వర్క్ చేస్తే గ్యారంటీ లేదు. నిజానికి కూడా చాలామంది కాంట్రాక్టర్లు వర్క్ చేసి డబ్బుల కోసం తిరుగుతూ ఉన్నారు. అసలు గవర్నమెంట్ యాక్షన్ ఏదైనా వేలం ఉంటుంది కదా, ఏదైనా పలానా రోడ్ ఎన్నికనో లేకపోతే ఏదైనా గవర్నమెంట్ బిల్డింగ్ కట్టనికే బిడ్లు ఏమని అడిగితే ఎవరు వస్తలేరు జనం. బిడ్ లేనికి, గవర్నమెంట్ పనులు చేయనికే కాంట్రాక్టర్లు వస్తలేరు. దానికి చాలా చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, గవర్నమెంట్ మీద నమ్మకం లేదు. ఈ గవర్నమెంట్ ఏదో పొడుస్తుంది అని చెప్పడానికి ఎక్కడ స్కోప్ కనిపిస్తలేదు. గవర్నమెంట్ వచ్చి 2 years అయింది, ఇప్పుడు ఏదో 6 months అయింది, 1 year అయింది అంటే సరేలే వీళ్ళకి ఇంకా చాలా టైం ఉంది అనుకోవచ్చు. ఇంకా గవర్నమెంట్ పనిచేయాల్సింది 2 సంవత్సరాలే. 2 సంవత్సరాలు అయిపోయింది. లాస్ట్ ఇయర్ మొత్తం ఎలక్షన్ దానిలో దీనినే ఉంటుంది. ఈ 2 సంవత్సరాలు కూడా చేస్తుంది అని ఎవరు నమ్ముతలేరు. ఎందుకంటే రోజు రోజుకు మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుంది. ప్లస్ రాష్ట్ర ప్రభుత్వము ఎక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ లేకపోతే సంక్షేమ పథకాలు కానీ అమలు చేస్తామన్న నమ్మకాన్ని ఎక్కడ ప్రజలకు కల్పించలేకపోతుంది. ఎక్కడన్నా జనాలకు నమ్మకం కుదిరితే, ఎక్కడన్నా స్టేట్లో డబ్బులు తిరిగితే నమ్మకం వస్తుంది. పైసలు వస్తున్నాయి గవర్నమెంట్, కానీ గవర్నమెంట్ ఇన్కమ్ పడిపోతుంది. అప్పులు నిండుకున్నాయి, అప్పులు పుట్టే పరిస్థితి లేకుండా పోయింది. 6 నెలలకే సంవత్సరం చేసిన అప్పు చేసేసినాం మనం. ఇంకా ఇప్పుడు గవర్నమెంట్కే డబ్బులు రానప్పుడు కాంట్రాక్టర్లు వర్క్ చేస్తే ఆ డబ్బులు ఎవరు ఇవ్వాలి వాళ్ళకి? ఆల్రెడీ మనం చూసినాం, మన ఊరు మనబడి కాంట్రాక్టర్లు సెక్రటరీకి పోయి డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క ఛాంబర్ ముందు ధర్నా చేసినారు. వాళ్ళ మీద కేసు కూడా పెట్టినారు. ఇంకా చాలామంది కాంట్రాక్టర్లు డబ్బులు లేక పని చేసి వాళ్ళు ఇండస్ట్రీ తీసుకొచ్చి పనులు చేస్తారు. 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు, కోటి పైసలు రాకపోతే టైంకు ఇంట్రెస్ట్ కూడా వెళ్ళదు, లాస్ట్కి ఇంకా అసలు కూడా మీద పడుతుంది. ఇప్పుడు కాంట్రాక్టర్లు వర్గీయానికి ముందుకు వస్తలేరంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏందని జనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే జూబ్లీహిల్స్లో గెలిచినాం కాబట్టి ఓకే, ఇంకా మనం ఎట్లా లోపల పురుగులు పడ్డా సరే, పుచ్చకాయ ఉంటాయి కదా, ఏమంటారు, మేడిపండు చూడు బాగుంటుంది పైనుంచి, లోపల మాత్రం పురుగులు ఉంటాయి అన్నట్టు, లోపల ఏమైనా ఉండని జూబ్లీహిల్స్ గెలిచాం కాబట్టి ఆ జనమంతా మంచిగా ఉన్నారని అనుకునే విధంగా బిల్డప్ ఇవ్వాలని వీళ్ళు గవర్నమెంట్, వీళ్ళు ఏమైనా చేస్తారేమో చూద్దాం అని మనం చూస్తే రోజుకింత లోతుకు పోతున్నాం. ఇప్పుడు రోడ్లు వేయలేదంటే రేపు ఫ్లైఓవర్లు కట్టడానికే కానీ లేకపోతే ఇంకేదైనా బిల్డింగ్స్ కట్టడానికే, అసలు స్టేట్లో ఇప్పటిదాకా ఈ గవర్నమెంట్ వచ్చినాక ఒక ఫ్లైఓవర్ కట్టలేదు, ఒక రోడ్ వేయలేదు, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం డెవలప్ చేయలేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయకపోతే ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి, కంపెనీలు ఎక్కడి నుంచి వస్తాయి కొత్తవి? మనము వీళ్ళ బిల్డప్లో పడుతున్నాం. బిల్డప్ అంటే ఇప్పుడు చూసినాం కదా, ఫుట్బాల్ గేమ్ ఎంత ప్రశాంతంగా స్టేట్ ఉంటే ఆ ఫుట్బాల్ గేమ్ ఆడాలి ముఖ్యమంత్రి. ఇంత అగాధమైన పరిస్థితుల్లో తెలంగాణ ఉంది. తెలంగాణ భవిష్యత్తు ఏందో అర్థమైతే లేదు. తెలంగాణ చీకట్లకు పోతుంది కనిపిస్తుంది, మనకు చీకటి కనిపిస్తుంది భవిష్యత్తు. ఎక్కడ అసలు ఎవరికి పిల్లలకు ఉద్యోగాలు వచ్చే సిచ్యువేషన్ కనిపిస్తలేదు. ఆర్థిక మాంద్యం వైపు రాష్ట్ర ప్రభుత్వం పోతుంది. రైతులకు రావాల్సిన డబ్బులు రైతులకు వస్తలేవు. గిట్టుబాటు ధర కూడా కష్టమైపోయింది రైతులకు. చూడలేదు మనం పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు. హాస్టల్ పిల్లలు విషాహారం తిని హాస్పిటల్ పాలవుతున్నారు. హైదరాబాద్ నడిపోతున్న బాగలింగంపల్లిలో కూడా బీసీ హాస్టల్ పిల్లలు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, ఫుడ్ పాయిజన్. ఇవన్నీ వదిలేసి షోపుటప్ కోసం ప్రభుత్వము మేము ఫుట్బాల్ ఆడతాం, మేము అది చేస్తాం, మేము హెలికాప్టర్లు తిరుగుతాం అంటే వాళ్ళు ఏంటంటే అంతా హ్యాపీ, ఓకే ఆల్ ఈజ్ వెల్, అంతా మంచిగా ఉంది అని బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మనమేమో పాపం ఎదురు చూస్తున్నాం ఏమైనా అవుతుందా అని. చూస్తేనేమో ఈ కాంట్రాక్టర్లు రోడ్ లేనికి ముందుకు వస్తలేరు. గవర్నమెంట్ కాంట్రాక్టర్లు గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చి మేమే అప్పులు ఇప్పిస్తాం, అవి తీసుకొని వచ్చి రోడ్లు వేయమంటే కూడా వాళ్ళు వస్తలేరు, భయపడుతున్నారు. గవర్నమెంట్ పైసలు ఇవ్వకపోతే మా పరిస్థితి ఏందని భయపడుతున్నారు. అంటే ఏమని అర్థం చేసుకోవాలి? రాష్ట్రం ఏడిపోతుందని అర్థం చేసుకోవాలి. దీన్ని అసలు గవర్నమెంటు ఇది చాలా సిగ్గుచేటైన విషయం, చాలా సిగ్గుచేటు. దివాలా, ఒక మనిషి ఊర్లో దివాలా తీస్తే ఆ మనిషికి ఊర్లో బీడి కట్ట కూడా దొరకదు ఉద్దరికి. ఛాయ్ డబ్బా అయినా ఛాయ్ కూడా పోయాడు ఉద్దరికి. సేమ్ మన రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి అదే. రాష్ట్ర ప్రభుత్వం పనులు కూడా చేయలేని సిచ్యువేషన్ పోయినరు కాంట్రాక్టర్లు. అంటే ఇప్పుడు ఒక్క కాంట్రాక్టర్ కాదు కదా, ఇది చాలా పెద్ద ప్యాకేజ్. ఇది చిన్న ప్యాకేజ్ కాదు. 10,547 కోట్లతోన మొత్తం 32 ప్యాకేజీలు అంట R&Bలా. పంచాయతీరాజ్లో 6,294 కోట్లతోన 17 ప్యాకేజీలు అంట మొత్తం. రాష్ట్రం మొత్తం ఎక్కడెక్కడనో రోడ్లు ఇస్తారు, ఎక్కడెక్కడనో చేయాలని. కానీ కాంట్రాక్టర్లు ముందుకు వస్తలేరంటే అసలు పరిపాలన ఉందా? ఒక సిగ్గుచేటిది. గవర్నమెంట్కి అయితే సిగ్గుచేటు. కాంట్రాక్టర్లు రోడ్ ఎనికి మేము రాము, మేము మీ దగ్గర పైసలు లేవు, మీరు పైసలు ఇవ్వలేరు, చేసినా వేస్ట్ అని
ఎవ్వరు ముందుకు వస్తలేరు. ఇంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు హ్యామ్ అనేది, రోడ్లు అనేది చాలా ప్రతిష్టాత్మక. ఇప్పటికి కొమరెడ్డి వెంకటరెడ్డి 100 సార్లు చెప్పిండు హ్యామ్ పద్ధతులు మేము రోడ్లు వేస్తున్నాం, హ్యామ్ పద్ధతిలో రోడ్లు వేస్తున్నామని. పొంగులేటి శ్రీనివాసరావు 100 సార్లు చెప్పిండు, ముఖ్యమంత్రి 100 సార్లు చెప్పిండు. కానీ ఎవరు బిడ్లో పార్టిసిపేట్ చేస్తలేరు. మీరేమనుకుంటున్నారో మీరు కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.